డైరెక్టర్స్ దగ్గర కావచ్చు, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడ ఫీమేల్ సింగర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది కొంచెం జరిగే ఛాన్స్ ఉంది. అది మీరు ఎక్కడన్నా ఫేస్ చేశారా? లేదండి, నెవర్. ఎప్పుడు నేను ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ ర్యాపో విత్ ఆల్ దీస్ పీపుల్. నేను ఎప్పుడు కూడా అది చెప్పాను కదా, నాకు నేను ఐ ఆల్వేస్ అందరూ అన్నానే పిలిచేదాన్ని అందరినీ. సో దేర్ ఇస్ నెవర్ దట్ ఎనీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. నాకు వచ్చిన వల్ల ఎప్పుడు మ్యారేజ్ ప్రపోజల్సే వచ్చేవి నాకు, మ్యారేజ్ చేసుకున్నా అనే ప్రపోజల్. నెవర్ ఐ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ ఎనీ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఆన్ యూ అండి. మీరు గిరిగేసి ఈ లైన్లో నేను ఉంటాను అన్నప్పుడు ఆ లైన్ దాటి ఎవరు రాలేరు. ఆ గిరి గీయడం మీలో ఉంటుంది. మీరు గిరి గీయలేదనుకోండి, ప్రతి వాళ్ళు దాటుతారు. గిరి గీసుకుని మన లిమిట్లో మనం ఉంటే ఎవరికి ఏ ఆస్కారం ఉండదు అలాగా. అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే యువర్ అలవింగ్, అందుకే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీరు గిరి గీసుకుని మీరు మీ దాంట్లో ఉంటే ఎవరు మంచాలకు రారు, ఎవరు మంచాలకు రారు. దాంట్లో మరి అవకాశాలు పోవడం కూడా జరుగుతుందిగా, అంత గిరి గీసుకుని ఉన్నప్పుడు. పోతాయండి, పోయినా పర్వాలేదు. అలా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా మీకేమన్నా? నాకేం లేదండి. ఎప్పుడు నాకు ఒకటే, నన్ను మాట్లాడి నన్ను చేసిన వాళ్ళందరికీ ఏంటంటే యాటిట్యూడ్ అని ఒక్కటే అనేవారు. ఈ అమ్మాయికి యాటిట్యూడ్ బాగా అని అనేవారు. అండ్ ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఎందుకంటే అప్పట్లో యాటిట్యూడ్ అనుకున్నా పర్లేదు, కానీ ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది అనుకోండి, కానీ యాటిట్యూడ్ ఉంది ఈ అమ్మాయికి అంటే ఐ దట్స్ అ బెటర్ వే ఆఫ్ కాంప్లిమెంటింగ్ ఏమో అనుకునేదాన్ని. సో దట్స్ ఇన్ అ వే is good for me. Okay. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.